హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ హౌసీ వ్లాగ్స్. నేను ఆఫ్టర్నూన్ మినీ వ్లాగ్ పెడతానండి, బట్ నేను ఏం కుక్ చేసుకోలేదు. మార్నింగ్ చెనాతో ఉండిపోయానమాట. ఇంకా నైట్కి కుక్ చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా వస్తారు కదా అని ఏం కుక్ చేస్తున్నాను డిన్నర్కి అనేది చూపిస్తా, చూసేయండి. ప్రజెంట్ అయితే ఇక్కడ రైస్ కుక్ అవుతుంది. ఇంకా అలానే ఇక్కడ పప్పు పెట్టాను, ఓపెన్ చేసి చూపిస్తా, చూసేయండి. చూపించే ముందు చిన్న మీకు ఒకటి చెప్పాలి. మార్నింగ్ నేను వీడియో తీస్తున్నాను కదా, వీడియో తీసినప్పుడు సెల్ స్క్రీన్ పగిలిపోయిందండి. ఇప్పుడు మా హస్బెండ్ వస్తే నేను చూపించాలి, మళ్ళీ పైన స్క్రీన్ కార్డ్ వేసుకోవడమా ఏంటా అనేది చూడాలి. ఇంకా వీడియోస్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. నా మనసు అయితే చాలా, నేను ఫోన్కి అసలు ఏం కానివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటా. అలా సార్ పగిలిపోయేసరికి చాలా బాధ అనిపించింది. జాగ్రత్తగా మీరు కూడా వీడియోస్ చేసినప్పుడు చూసుకోండి. చిన్నప్పుడు నాకు మా మమ్మీకి జరిగిన చిన్న సంఘటన నేను చిన్న వీడియోగా తీసానమాట. ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నాను. నేను రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. మీలో ఎంతమంది కనెక్ట్ అయ్యారనేది చూద్దాము. మీలో అలా కనెక్ట్ అయితే కామెంట్ చేయండి, మీకు అలా జరుగుంటే. ఓకేనా? ఇదిగోండి పప్పు టమాటో ఇలాగ కుక్కర్ పెట్టేశాను. ఇంక ఇప్పుడు మనం ఇది తాలింపు పెట్టుకోనమాట. ఇవి కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. ఇంకా తాలింపు సామాన్లు వేసి చూపిస్తాను, చూసేయండి. మీ అందరికీ తెలుసు ఎలా చేసుకోవాలి, బట్ ఇది నా స్టైల్లో అనమాట. ఇదిగోండి ఇలా ఫుల్గా తీసుకున్నా. ఇప్పుడు పోపు పెట్టిన తర్వాత ఒకసారి చూపిస్తా. పప్పు టమాటోతో కాంబినేషన్ బజ్జీ సూపర్ ఉంటుంది. ఎవరైనా టేస్ట్ చేయకపోతే చేయండి. ఇక్కడ పప్పు అయితే పోపు పెట్టేశాను. పోపు పెట్టిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదండి. ఇలా కొంచెంసేపు ఫుల్లో పెట్టేసి కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా వడియాలు మా మమ్మీ చేసి ఇచ్చారు. ఇప్పటికీ 1 year అవుతుంది. ఇంకా అలానే క్రిస్పీగా ఉన్నాయి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈరోజు మా డిన్నర్ స్పెషల్ వచ్చేసి ఇవి. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.